కత్తియగు మిరియాము 7 రోజులకు మరలా వచ్చేసిందంటే 7 రోజుల్లో తను ఎలా మారాలని దేవుడు కోరుకున్నాడు, అలా మారింది. ఎందుకంటే ప్రవక్తి కాబట్టి ఆ సమయంలో తప్పు జరిగినా సరే, తిరుగుబాటు చేసినా సరే, దెబ్బ పడినప్పుడు వెలిగింది, దెబ్బ పడినప్పుడు అర్థమైంది. ఎవరైతే వాక్యాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు మారు మనసు పొందుతారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మిమ్మల్ని నేనేమంటాను అంటే, చిన్నపిల్లల్ని చర్చికి తీసుకొని రండి అని చెప్తాను కదా. ఎందుకు అంటే వాళ్ళు ఇక పాపమే చేయరు, అత్యంత పరిశుద్ధులుగా మారుతారు అన్నది కాదు నా ఉద్దేశం. ఒకవేళ వాళ్ళు పాపంలో పడినా సరే అందులో ఉండలేరు. అప్పుడు మారు మనసు పొందేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది వాళ్ళకి ముందు అర్థమైతే వాళ్ళు ఆ దారిని తప్పిపోయినప్పుడు అయ్యో మేము దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నామనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ వాళ్ళకు వాక్యం